ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తనకి వరదలకి విజయవాడ విలవిలలాడుతున్న పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యం వల్లే విజయవాడ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శించారు. ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయకపోవడం వల్లే వరద ముప్పులో చిక్కున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. వరద బాధితులకు సాయం చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. బెజవాడ వాసుల వరద కష్టాలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఇస్తారు. విజయవాడ నగరాన్ని ఆ వరద ముంచెత్తడంతో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక జల ప్రళయమే జరుగుతుందని చెప్పొచ్చు. ప్రజలు వరదలో ఉన్నటువంటి పరిస్థితి, ఆ నీళ్ల కోసం పాలు కోసం కూడా అల్లాడిపోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా సహాయ చర్యల్లో భాగస్వాములు అవుతున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సార్, వరద పరిస్థితి ఎలా ఉంది, దీన్ని తీసుకొచ్చినటువంటి విషాదం ఏ విధంగా ఉంది, ఇప్పటికీ ఆ ముంపులో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు ఏంటి, ఈ వరదకి కారణం గతంలో ఆ బుడమేను సరిగ్గా నిర్వహించకపోవడం గత ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు అంటున్నారు, నిజమేనా? చంద్రబాబు నాయుడు ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ఆనవాయితీగా మిగిలిపోయింది. ఈరోజు విజయవాడ నగరంలో కనీవిని ఎరగని విధంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్లు వదిలేసి మేళ్ల మీదకి వెళ్ళిపోయి కరెంటు లేక, అదేవిధంగా పిల్లలకి తాగడానికి పాలు లేక, పెద్దలకి భోజనం లేక ఇబ్బంది పడుతుంటే కనీసం అతను నిన్న ఉదయం నుంచి విజయవాడ నగరంలో ఉండి ప్రజలకి కనీస ఆహారం కూడా పెట్టలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కూర్చొని గంటకి ఊరికి అటు వెళ్తున్నాడు తప్ప ప్రజల ఆహారం కూడా అందించలేని దుస్థితిలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయం కోరాడంట. 29వ తారీఖు నాడు మీకు వాతావరణ శాఖ మీకు ఈ విధంగా ఉంటదన్నప్పుడు కనీసం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఎందుకు మీరు ఆ గేట్లన్నీ ఓపెన్ చేశారు? 3 నెలల నుంచి మీరు చెప్తున్న మానవ తప్పిదం గత ప్రభుత్వం చేసిందని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడవడం తప్ప నువ్వేం చేసేప్పటికీ, ముఖ్యంగా చెప్పాలంటే డిప్యూటేషన్ తాలూకు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆయన పిఠాపురానికి పరిమితం అయిపోయాడా? మరి విజయవాడ నగరం ఆయనకు అవసరం లేదా? అంటే విజయవాడలో 3 చోట్ల కూడా ఎక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరు. అందుకని విజయవాడని పూర్తిగా వదిలేశాడు. విజయవాడని ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. గతంలో ఎప్పుడైనా ఇటువంటి సిచ్యువేషన్ ఉందా? అసలు బుడమేరు గేట్లు ఎత్తేటప్పుడు అధికారులు ఒక ప్రణాళికబద్ధంగా వ్యవహరించారా? ముందస్తుగా ఏమైనా చర్యలు తీసుకున్నారా లేదా? ప్రజల కష్టాలకి కారణం ఏంటి సార్? ప్రభుత్వము ఈ తుఫాన్ని ఈ విజయవాడ నగరంలో నమోదైనటువంటి వర్షాన్ని ముందస్తుగా తెలిసినప్పటికీ కూడా చాలా లైట్ గా తీసుకుంది. ఎక్కడా కూడా లైన్ సంబంధించినటువంటి ఆఫీసర్ని ఎక్కడా అలర్ట్ చేయలేదు, సమాచారం ఇవ్వలేదు. ఈరోజు 15-16 డివిజన్స్ లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో వదిలేసి మిద్దెల మీద, మేడల మీద, అపార్ట్మెంట్లో ఉన్నారు. వాళ్ళని రక్షించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అసలు ముందే చెప్పాలి కదా. ఈ బుడమేరు సంబంధించి 25-26 వేల క్యూసెక్ల వాటర్ వస్తుంది, దీన్ని జాగ్రత్తగా మీరందరూ మునిగిపోతుంది, మీరందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి అని చెప్పకుండా, అలాగే కృష్ణానది నుంచి పైనుంచి వచ్చేటటువంటి వరదని అసెస్ చేయకుండా ఈ రోజు ఇంత పెద్ద విపత్తుకి కారణం ఏంటంటే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, ప్రభుత్వం యొక్క ముందు చూపు లేకపోవటము, ప్రభుత్వము అధికార యంత్రాంగాన్ని ప్రజల్ని అప్రమత్తం చేయకపోవటం. ఈ బుడమేరు అనేది 26 వేల క్యూసెక్లు వస్తుంది. ఖమ్మం జిల్లాలో పడినటువంటి వాటర్ గాని, మధ్యలో ఉన్నటువంటి వంకలు, వాగులు గాని ఇవన్నీ కూడా వచ్చి కృష్ణానదిలో కలుస్తాయి. ఇలా కృష్ణానదిలో కలిసేటటువంటి సందర్భంలో 15,000 క్యూసెక్లకు మించి వాటర్ కృష్ణానదిలోకి పోయేటటువంటి పరిస్థితి లేదు. అప్పుడు వచ్చేటటువంటి 10,000 క్యూసెక్లు సింగనగరు, నందమూరు నగరు, పాయకాపురము, లేకపోతే ఈ ఏరియా 16 డివిజన్ల మీద పడుతుందని 24 గంటల ముందే తెలిసినప్పటికీ కూడా ఎందుకని మీరు ప్రజల్ని బయటికి తీసుకెళ్లలేకపోయారు? 150,000 మందిని తరలించడానికి కావాల్సినటువంటి యంత్రాంగాన్ని ముందు చెప్పలేకపోయారు. విపత్తు జరిగిన తర్వాత కూడా మీరు కవర్ చేయలేకపోయారు. ఎందుకని మీరు పాలు లేకపోతే బ్రెడ్లు లేకపోతే ఆహారం అందించలేకపోయారు? చెప్పండి. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యం, నిర్లక్ష్యం వల్లే విజయవాడ ముంచేసిందని చెప్తున్నారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోతున్న మహేష్ ఉన్నారు. సరే, ఇవాళ చంద్రబాబు సీఎం చంద్రబాబు నివాసం ఉన్నటువంటి పక్కన కిలోమీటర్లోనే మొత్తం విజయవాడ నగరం ఉంది. నిర్వహణ ఏ విధంగా ఉంది? ప్రజలు ఈ స్థాయి కష్టాలు పడడానికి కారణం ఏంటి? విజనరీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు, నాకు ముందు చూపు ఎక్కువని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు లోపించడం వల్లనే విజయవాడ నగరం ముంపుకు గురైంది. ఎక్కడ ఎవరికైనా సరే ప్రమాదం వస్తుంది, ముంపు వస్తుందని ఒక్క అధికారన్నా ఇంతవరకు కూడా ఒక్క ప్రకటన జారీ చేశారా? చెప్పమని చెప్పండి.
అసలు బుడమేరు విపరీతంగా విజయవాడ నగరం మీదకి వస్తుందని చెప్పడంలో అధికారులు ఎందుకు వైఫల్యం చెందారు? ప్రజలకు సమాచారం ఇచ్చుంటే అందరూ కూడా పునరావాస కేంద్రాలకు వచ్చేవాళ్ళు, ఈ పాటికి అందరూ కూడా హాయిగా ఉండేవాళ్ళు. కానీ మీరు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం వల్లే కదా విజయవాడ నగరం మునిగిపోయింది. చంద్రబాబు నాయుడు గారు కూడా మాటమాటికి విజనరీ అని చెప్పుకుంటారు. ఎందుకు మీ ముందు చూపు లోపించింది? అధికార యంత్రాంగాన్ని ఎందుకు మీరు అలర్ట్ చేయడంలో వైఫల్యం చెందారు? సమాధానం చెప్పండి. ఇవన్నీ కూడా పక్కదారి పట్టించడానికి విజయవాడ నగరంలో ఉండేటువంటి ఎన్టీఆర్ కలెక్టర్ కార్యాలయంలో కూర్చొని మీరు ఏం చేశారు? ఇప్పటి వరకు కూడా ప్రజలను పట్టించుకోవాలా? ఎంతసేపు కూడా అధికారం మీద ఉన్న పిచ్చితో, పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చితో, అదేవిధంగా పగా ప్రతీకారాల మీద ఉండేటువంటి శ్రద్ధ ఈ రోజున విపత్తు మీద పెట్టాలా? అందువల్ల విజయవాడ నగరం మునిగిపోయింది. విజయవాడ నగరంలో మీరు చూడండి, పశ్చిమ నియోజకవర్గంలో అనేక భవానీపురం కానీ, ఏకలవ్య నగర్ కానీ, ఊర్మిళా నగర్ కానీ, సితారా కానీ, కబేలా కానీ, పాల ఫ్యాక్టరీ కానీ, కేఎల్రావు నగర్ కానీ, పాత రాజరాజేశ్వరపేట కానీ ఇవన్నీ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా పాలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారంటే విజయవాడలో ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉండి ఏం ప్రయోజనం? ఇంకా పాల ప్యాకెట్ కూడా అర లీటర్ పాల ప్యాకెట్ 70 రూపాయలకు 100 రూపాయలకు అమ్ముతున్నారంటే ఇంకా మీరు ప్రజలకి ఏం సహాయ సహకారాలు అందించినట్టు సమాధానం చెప్పాలి. సీఎం చంద్రబాబు విజయవాడలో ఉంటే ఏం లాభం? కనీసం పాలు కూడా బ్లాక్ మార్కెట్లో అమ్మేటువంటి పరిస్థితి ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. వీడియో శివప్రసాద్తో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.